మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు రామ్మేటి గారు ఉన్నారు. వీరితో ఈ రోజు మనకి రాజేంద్ర నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడదాం. హలో రామ్ గారు, నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు కాలంలో అతిపెద్ద టాస్క్ పేరెంట్స్ కి ఏమన్నా ఉంటుంది అంటే కిడ్స్ ని హ్యాండిల్ చేయడం, వాళ్ళ గ్రోత్ కానీ వాళ్ళని గైడ్ చేయడం. అండ్ మెయిన్ గా ఏ స్టేజ్ లో అంటే అడోలెసెంట్ స్టేజ్ లో, టీనేజర్స్ టైంలో ఇట్ హ్యాస్ టర్న్ లైక్ బిగ్ టాస్క్ లాగా అయిపోయింది అందరి పేరెంట్స్ కి కూడా. అది ఇప్పుడున్న జనరేషన్ లో అంటే లైక్ ఎక్స్పోజ్ చాలా మీడియా, టెక్నాలజీ ఇవన్నీ ఇన్వాల్వ్డ్ ఉన్నాయి కాబట్టి సో దే ఆర్ గెటింగ్ ఎక్స్పోజ్ టు వేరియస్ థింగ్స్ అనమాట. క్రైమ్, మేబీ సమ్ అదర్ థింగ్స్, అడల్టరీ, ఇట్లాంటివి, అడిక్షన్స్, డ్రగ్స్ అని. సో ఇలాంటి టైంలో పేరెంట్ ఒక కిడ్ని రైట్ పాత్వేలో తీసుకువెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలంటారు? అంటే కొంతమంది ఫ్రెండ్లీగా ఉండాలని అంటారు, కానీ మళ్ళీ దాంట్లో కూడా ఎక్కువ చనువు ఇచ్చేస్తే పాడైపోతాడేమో అనే థాట్లో ఉంటారు. కొంతమంది చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, బట్ దట్ లీడ్స్ టు కిడ్స్ గ్రోత్ని అంటే నారో చేసేస్తుంది. సో ఎలా చూసుకోవాలి అసలు? పేరెంట్ ఎలా కేర్ తీసుకోవాలంటారు టీనేజర్స్ని? ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ చాలా అవసరం అండి ఇన్ దిస్ కేస్. చాలా మంది ఏంటంటే మీరు అన్నట్టు ఓవర్ స్ట్రిక్ట్ గా ఉంటారు. నేను స్ట్రిక్ట్ గా ఉంటే వాడి భవిష్యత్తు బాగుంటుంది అండ్ దారిలో ఉంటాడు, పంచువల్ గా ఉంటాడు, సరైన దారిలో నడుస్తారు అని అనుకుంటారు. దట్స్ అ రాంగ్ నోషన్. మీరు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో అంత రాడ్ తేలుతుంటారు వీళ్ళు చెప్పాలంటే. సో దట్ ఈస్ వన్ నోషన్. ఇంకొందరు ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటే అన్నీ షేర్ చేసుకుంటారు, బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు అని అనుకుంటారు. బట్ ఓవర్ ఫ్రెండ్లీగా ఉంటే కూడా ఇబ్బంది. ఏంటంటే యూ నాట్ ఏబుల్ టు డిసిప్లిన్ దెమ్. మీ మాట వినరు, మీరు చెప్పే మాట వినరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ వెన్ ఐ సే బ్యాలెన్స్డ్ అప్రోచ్, చాలా మంది పేరెంట్స్ చేసే ఒక మిస్టేక్ ఏంటిది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరూ డిసైడ్ అవుతారు ఏంటంటే నువ్వు స్ట్రిక్ట్గా ఉండు, నేను లీనియంట్గా ఉంటా పిల్లలతో. సో ఫాదర్ స్ట్రిక్ట్ గా ఉంటాడు, మదర్ కొంచెం లీనియంట్ గా ఉంటది, లీనియన్స్ ఇస్తుంటది. సో అప్పుడు ఏంటంటే సో అలా వైస్ వర్సా వాట్ ఎవర్, అలా రోల్స్ వాళ్ళు డివైడ్ చేసుకొని వాళ్ళు ప్లే చేస్తుంటారు అలాంటి రోల్స్. కానీ దట్స్ అ వెరీ బ్యాడ్ అప్రోచ్. ఎందుకనంటే అలా రోల్ ప్లే చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే సరే స్ట్రిక్ట్ గా నేను స్ట్రిక్ట్ గా ఉన్నా కాబట్టి వాళ్ళు డిసిప్లిన్ గా ఉంటారు, నువ్వు చనువుగా ఉంటావు కాబట్టి అన్న బాధ ఉంటే నీకు చెప్పుకుంటారని అనుకుంటారు. బట్ ఇక్కడ ఏమవుతుంది అని అంటే they will start developing hatred towards one parent. right from the beginning. చిన్నప్పటి నుంచి ఒక పేరెంట్ మీద హేట్రెడ్ అనేది పెరిగిపోతుంది ఇంకో పేరెంట్ మీద అంటే కంపేర్ చేసుకుంటే. అలా ఆ గ్యాప్ ఏదైతే క్రియేట్ అవుతుందో చూడండి, దాన్ని కవర్ చేయడం చాలా కష్టం. కొందరు ఏంటంటే సరే టీనేజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత దట్ ఈస్ వెన్ ఐ స్టార్ట్ బికమింగ్ కొంచెం ఫ్రీగా ఉంటాను పిల్లలతోటి అలా అనుకుంటారు. కానీ ఇంకా ఆ గ్యాప్ అనేది అది ఫిల్ అవ్వదు. దట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బి దేర్. సో అందుకనే ఏంటంటే పేరెంట్స్ అట్లా డివైడ్ చేసుకోవడం చాలా తప్పు. అలా చేయకండి. ఇద్దరు కంట్రోల్ అండ్ బ్యాలెన్స్డ్ వేలోనే ట్రీట్ చేయాలి పిల్లల్ని. సో దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అనమాట. సో వెన్ ఐ సే బ్యాలెన్స్డ్ వే ఏం చేయాలి అని అంటే కొన్ని ఇన్స్టెన్సెస్ లో స్ట్రిక్ట్ గా ఉండడం ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అసైన్మెంట్ చదవడమో లేదా కూర్చోబెట్టి చేస్తున్నారు, కూర్చోబెట్టి చదివించే టైంలో స్ట్రిక్ట్లీ నో డీవియేషన్స్. నువ్వు నాతో మజాక్ చేయడము ఇవన్నీ కాదు, లెట్ us ఫోకస్ ఆన్ ది టాస్క్ ఇన్ హ్యాండ్. సో అలాంటి కేసెస్ లో లెట్స్ బీ వెరీ స్ట్రిక్ట్. అండ్ ఇట్స్ టైమ్ టు ప్లే అనుకోండి, చాలా మంది ఏంటంటే ప్లే టైంలో ఫోన్లు ఇచ్చేసి ఆడుకో అనేసి అనడము, బయటికి వెళ్ళి ఆడుకో అనేసి అనడము అలా చేస్తుంటారు కదా. అలా కాదు, వెళ్ళని బయటికి వెళ్ళి ఆడుకునివ్వండి. కానీ మీ కిడ్స్ తోటి మీరు కూడా చిన్న గేమ్స్ ఆడడం చాలా ఇంపార్టెంట్. ఇట్ కెన్ బి ఫిజికల్ గేమ్స్ లైక్ హైడ్ అండ్ సీక్ అవ్వచ్చు, చిన్నప్పటి నుంచే చేస్తుండాలి. హైడ్ అండ్ సీక్ కావచ్చు, లేదా సమ్ టైమ్స్ ఇట్ కెన్ బి అదర్ గేమ్స్ లైక్ ఇప్పుడు నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఆడుతూ ఉంటారు. సో అలాంటివి ఏదైనా కావచ్చు, లేదా డ్రాయింగ్ కాంపిటీషన్ బిట్వీన్ పేరెంట్ అండ్ చైల్డ్ అవ్వచ్చు. సో ఇలాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే యు ఆర్ స్ట్రిక్ట్ అట్ ద సేమ్ టైమ్ యు ఆర్ డెవలపింగ్ ఎ ర్యాపో, రైట్? సో ఇలా బ్యాలెన్స్డ్ అప్రోచ్ అనేది ఉంది అని అంటే మనకి ఇబ్బంది ఉండదు అనమాట. చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ గా ఉండి ఆర్ చిన్నప్పటి నుంచి లీనియంట్ గా ఉండి సడన్ గా టీనేజ్ వయసు వచ్చేసరికి మీ అప్రోచ్ మార్చేసారు అనుకోండి, వాళ్ళు దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ యూ. ఐ మీన్ వాళ్ళ చేతికి అందరు, రైట్? సో ఇప్పుడు చిన్నప్పటి నుంచి స్ట్రిక్ట్ ఉండి అరే ఇప్పుడు టీనేజ్ కదా ఏమైనా లవ్ అఫేర్స్ అలా ఉంటే చెప్తారేమో అనేసి నేను క్లోజ్ అయిపోతాను అనుకోండి, దే విల్ స్టిల్ కీప్ యూ అవే. ఏం చెప్పరు మీకు. ఇప్పుడు అదే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పరు అంటారు. లైక్ ఎంత ఆపినా వాళ్ళు ఆగుతున్నారా? దే ఆర్ గోయింగ్ సీయింగ్ విత్ లైక్ ఫోన్స్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మాట వినట్లేదు అనే టాకే వస్తుంది. టీనేజర్స్ ఆన్సర్స్ ఎట్లుంటున్నాయి తెలుసా అండి ఈ మధ్యన? సర్లే ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని అంటే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అది ఆబ్వియస్, నువ్వు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తావు, నువ్వు శత్రువు ఇంటికి అయితే పోవు కదా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి.
అంటే స్పెసిఫిక్ నేమ్ జెండర్ నథింగ్ నో Exactly. ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వెళ్ళొచ్చా అంటే బయటికి వెళ్ళొచ్చా That- సో yes. ఇలాంటి ఆన్సర్స్ వింటున్నారు పేరెంట్స్ అందరూ అవును అవును రైట్ సో అంటే Exactly. దే ఆర్ నాట్ విల్లింగ్ టు షేర్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ సో ఆ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు షేర్ చేయట్లేదు అని అంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ర్యాపో రైట్ సో దట్ ఈస్ వన్ థింగ్ హౌ డూ దే డెవలప్ దెన్ మరి ఎంత మంచి కొంతమంది ఏం కంప్లైంట్ చేస్తారంటే ఎంత మంచిగా ఉన్నా దే డోంట్ షేర్ విత్ అస్ అని నువ్వు What సడన్ is గా మంచిగా ఉంటే them షేర్ stopping? చేయరు Okay. సడన్ గా మంచిగా ఉండడం కాదు ఒకవేళ ఫస్ట్ నుంచి మంచిగా ఉన్నా కానీ ఫస్ట్ నుంచి మంచిగా ఉంటే ఖచ్చితంగా దే Share విల్ షేర్ చేస్తారు. అండి ఎందుకంటే చూడండి మనం వాళ్ళకి క్రియేట్ చేయాల్సిన ఒక నోషన్ ఏంటంటే నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేనున్నాను అంటే వాళ్ళు భయపడకూడదు మీకు ఏమైనా చెప్పడానికి వాళ్ళు భయపడకూడదు నేను చెప్తే వాళ్ళు తిడతారేమో అనేది ఇది ఉండకూడదు అనమాట Correct. సో లెట్ దెమ్ ఎక్స్పెరిమెంట్ లెట్ దెమ్ టాక్ వాట్ ఎవర్ 100 క్వశ్చన్స్ అడుగుతారండి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి మీరు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి దట్ టు సెన్సిబుల్ ఆన్సర్ ఇవ్వాలి సో ఇప్పుడు చూడండి ఈ అడాలసెంట్ ఏజ్కి వచ్చే టైంలో దే విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ ఆన్ వేరియస్ థింగ్స్ కరెక్ట్ దట్స్ వాట్ వాళ్ళు అడుగుతుంటారు అమ్మ సెక్స్ అంటే ఏంటని అడగచ్చు వాళ్ళు అసలు బేబీస్ ఎట్లా పుడతారని అడగచ్చు వాళ్ళు దే మే ఆస్క్ అబౌట్ వేరియస్ థింగ్స్ లైక్ బాయ్ ఫ్రెండ్ ఉండడం ఓకేనా ఏంటి అనేసి అండ్ దే విల్ ఆస్క్ అబౌట్ సర్టన్ వర్డ్స్ ఆల్సో లైక్ యూనో కొన్ని కర్స్ వర్డ్స్ ఉంటాయి అనమాట లైక్ ఈ వర్డ్స్ నేను విన్నాను అంటే ఈ పర్టికులర్ వర్డ్ కి మీనింగ్ ఏంటి ఏంటి? ఇలాంటివి అడుగుతూ ఉంటారు యా ఇట్లా ఇన్సిడెంట్స్ ఇప్పుడు మనకు జరిగే క్రైమ్స్ ఇవన్నీ యాక్సెసిబుల్ లో ఉన్నాయి కాబట్టి టీవీలలో ఫోన్లలో రాగానే ఏం చేశారు అని అడుగుతున్నారు పిల్లలు ఎందుకు Absolutely. చంపేశారు ఎలా చంపేశారు ఏం చేశారు అని అడుగుతున్నారు సో Correct. వి షుడ్ ఏబుల్ టు We should be ఆన్సర్ able to దెమ్ answer. అంటారు Very lot of people they face this question. మిడిల్ ఫింగర్ చూపించడం అంటే ఏంటి అనేసి స్పెషల్లీ ది అడాలసెంట్ ఏజ్ లో Correct. ఇప్పుడే వచ్చిన మిడిల్ ఫింగర్ చూపించడం అంటే కిడ్స్ కూడా అడుగుతున్నారండి ఈ మధ్యన థర్డ్ Exactly. ఫోర్త్ క్లాస్ పిల్లలు కూడా అడుగుతున్నారు సో ఇలాంటి వాటికి ద వే యూ ఆన్సర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు అడిగినప్పుడు ఏంటా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు అని అలాంటి అన్నారు అనుకోండి, మాట్లాడకు అనేసి ఆపేస్తారు ఆపేస్తున్నారు అంతేగాని ఒక ప్రాపర్ క్లారిటీ ఇస్తలేరు అనుకోండి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కి రారు మీ దగ్గరికి ఇంకా ఆ గ్యాప్ క్రియేట్ అయిపోతుంది ఇంకా అరే ఇప్పుడు మా అది అమ్మ వేరే వాళ్ళ అడుగుతుంది. దగ్గర నుంచి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు ఖచ్చితంగా తెలుసుకుంటారు వాళ్ళు మన దగ్గర నుంచి కాదు ఇంకో దగ్గర నుంచి తెలుసుకుంటారు వాళ్ళు మన దగ్గరే తేల్చుకోవాలి మనకి ఆ ర్యాపో బ్రేక్ అవ్వద్దు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా ద వే యూ ఆన్సర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు అలాంటి ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు టెల్ దెమ్ అది ఏంటంటే ఇట్ ఈస్ ఇన్అప్రాప్రియేట్ సైన్ నానా అలా చెప్పి సో మిడిల్ ఫింగర్ గురించి అడిగారు అనుకోండి ఎవరన్నా అది ఇన్అప్రాప్రియేట్ సైన్ అది కరెక్ట్ కాదు నువ్వు అలా ఎవరికైనా చూపించావంటే కనుక దే విల్ ట్రీట్ యూ వెరీ బ్యాడ్లీ అండ్ నీకు స్కూల్లో కూడా కంప్లైంట్ చేస్తారు నీకు పనిష్మెంట్స్ అవి వస్తుంటాయి సో ఎవరన్నా నువ్వు ఎవరికి చూపించకూడదు అలాంటిది అది ఇన్అప్రాప్రియేట్ మంచిది కాదు ఎవరినో తిట్టినట్టు అన్నట్టు మీరు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడ బట్ అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఏంటంటే అది ఇట్స్ బ్యాడ్ థింగ్ అని చెప్పి అని అర్థం అర్థమయ్యేటట్టు చేపియాలి. చెప్తే సరిపోతుంది అది ఎవరినో తిట్టినట్టు నాది అని చెప్తే చాలు ఏం తిట్టు అని చెప్పాల్సిన అవసరం లేదు Correct. సో అలా ఏంటంటే మనం ఏం చేసినా సరే అంటే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి ప్రాపర్ గా ఆన్సర్స్ ఇచ్చుకుంటూ సమ్ టైమ్స్ చాలా మంది వస్తుంటారు మన దగ్గరికి ఏంటంటే ఇప్పుడు దే ఆర్ ఆస్కింగ్ వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సెక్స్ అంటే ఏంటి ఇట్లాంటివి అడుగుతున్నారు మేము ఏం చెప్పాలని మాకు అర్థమైతలేదు అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ లైక్ కిడ్ కూడా అడిగారంట ఎందుకు లైక్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది అనుకోండి ఆమె టెంపుల్ కి వెళ్తేప్పుడు మనతో పాటు ఎందుకు రావట్లేదు రాకూడదు అంటున్నారంట ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు అని అంటారు. రైట్ సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం అంటే ఒక సెన్సిబుల్ వేలో ఆన్సర్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం చెప్పొచ్చు ఇప్పుడు సెక్స్ గురించి అట్లా అడిగినప్పుడు ఏంటంటే వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నీ ఏజ్కి ఇన్అప్రోప్రియేట్ నానా ఇది నీకు చెప్పినప్పుడు అర్థం కాదు అది బట్ ఇట్ ఈస్ అ బయాలజికల్ వే అది ఒక బయాలజికల్ ప్రాసెస్ అంతే అన్నట్టు ఒక సెన్సిబుల్ వేలో మీరు ఆన్సర్ ఇచ్చారనుకోండి దానికి వాళ్ళకి అర్థమయ్యేటట్టు దెన్ ఆబ్వియస్లీ ఏంటంటే వాళ్ళు అడిగేటప్పుడు వాళ్ళు జంకరు ఇంకా వాళ్ళకి ఏ క్వశ్చన్స్ వచ్చినా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మీ దగ్గరకు వస్తారు వాళ్ళు బికాస్ దే నో దట్ మీ దగ్గర మీకు చెప్తే వాళ్ళకి ఏమీ ఇష్యూ లేదో ప్రాబ్లం రాదు యు ఆర్ నాట్ గోయింగ్ టు షౌట్ ఎట్ దెమ్ అనేసి అలా కాకుండా మీరు ఒకసారి 2 సార్లు షౌట్ చేశారంటే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్తారు. దే విల్ నాట్ కమ్ టు యూ అండ్ ఆల్సో ఐ థింక్ వీ హ్యావ్ టు గివ్ దెమ్ దట్ ట్రస్ట్ ఆల్సో అనుకుంటా లైక్ వాళ్ళన్నీ కూడా మనకు చెప్తే ఏం భయం లేదు తిట్టరు దే విల్ హెల్ప్ మీ ఇన్ సాల్వింగ్ దిస్ ప్రాబ్లం అనే ట్రస్ట్ అనేది మనం ఇవ్వాలనుకుంటా అది ఆ ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అంటే ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి అది బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి సో ఆ కమ్యూనికేషన్ అనేది రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఉంటే చాలా మంచిది లేదు చైల్డ్హుడ్ అయిపోయింది ఇప్పుడు టీనేజ్కి వచ్చేసారు బట్ ఆ కమ్యూనికేషన్ లేదు అని అంటే అట్లీస్ట్ నౌ యూ కెన్ ట్రై ఇట్ ఈస్ లిటిల్ టఫ్ ఇట్స్ ఛాలెంజింగ్ కానీ బట్ వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఏమో బెటర్ లేట్ దెన్ నెవర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ రామ్ గారు ఫర్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్ వెల్కమ్ అండి